ప్రతి అసహజ మరణం వెనుక ఒక కథ ఉంటుంది. ప్రతి కథ వెనుక కొన్ని ఆధారాలు ఉంటాయి. ఆ ఆధారాలే నిజాన్ని బయటకు తీసుకొస్తాయి. తాడేపల్లిగూడెంలో వెలుగు చూసిన ఈ ఘటన కూడా అలాంటిదే. మొదట సాధారణ సంఘటనలా కనిపించిన ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ కొత్త కోణాలు చూపిస్తోంది. సంఘటనా స్థలంలో దొరికిన చిన్న ఆధారం నుంచి మొదలైన విచారణ ఇప్పుడు ప్రతి అడుగున వాస్తవాలు వెతుకుతోంది. అసలు ఈ ఘటన వెనుక ఉన్న పరిస్థితి ఏంటి? పోలీసులు ఏం గుర్తించారు? బెంగళూరుకు చెందిన వ్యక్తి తాడేపల్లిగూడెం ఎందుకు వచ్చాడు? ఆ చివరి ప్రయాణం వెనుక అసలు పరిస్థితులు ఏంటి? అతని చివరి క్షణాల్లో ఏం జరిగింది? ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి వాస్తవాలు ఎప్పుడు బయటపడతాయి? దర్యాప్తులో ఇంకెన్ని కీలక విషయాలు వెలుగు చూస్తాయి? చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో చోటు చేసుకున్న ఘటన పలు ప్రశ్నలకు తావిస్తోంది. రైల్వే గూడ్స్ షెడ్డు ఆవరణలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. రైల్వే గూడ్స్ షెడ్డు పరిసరాల్లో ఉదయం స్థానికులు ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ లభించిన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. మొదట గుర్తు తెలియని వ్యక్తిగా భావించిన పోలీసులు అక్కడ లభించిన ఆధారాలతో అతని వివరాలను గుర్తించే ప్రయత్నం ప్రారంభించారు. మృతుడి వద్ద లభించిన పాన్ కార్డు ఆధారంగా అతను కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన జులేష్ ఉరవ్గా ప్రాథమికంగా గుర్తించారు. తాడేపల్లిగూడెం ఎందుకొచ్చాడు, అతని చివరి కదలికలేంటి, ఈ ఘటన వెనుక ఉన్న పరిస్థితులేమిటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు తాడేపల్లిగూడెంకు ఏ కారణంతో వచ్చాడు? ఎవరినైనా కలిసేందుకొచ్చాడా? ఉద్యోగం, వ్యక్తిగత పనులా లేదా ఇతర కారణాలేవైనా ఉన్నాయా అనే అంశాలపై పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. అతని ప్రయాణానికి సంబంధించిన వివరాలు, ఇటీవల ఎక్కడెక్కడికి వెళ్లాడు, ఎవరితో సంప్రదింపులు జరిపాడు అనే కోణాల్లో కూడా విచారణ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు, పరిచయస్తుల ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో గుర్తింపు పత్రాలు మాత్రమే కాకుండా మొబైల్ ఫోన్, కాల్ వివరాలు, ప్రయాణానికి సంబంధించిన సమాచారం, సీసీటీవీ దృశ్యాల వంటి సాంకేతిక ఆధారాలు కూడా దర్యాప్తులో కీలకంగా మారుతాయి. ఈ కేసులో కూడా రైల్వే గూడ్స్ షెడ్డు పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలున్నాయా? మృతుడు అక్కడికి ఏ సమయంలో చేరుకున్నాడు? అతను ఒక్కడే వచ్చాడా లేక మరెవరైనా అతనితో ఉన్నారా? వంటి అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రతి ఆధారాన్ని జాగ్రత్తగా విశ్లేషిస్తూ సంఘటనకు ముందు జరిగిన పరిణామాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాథమికంగా లభించిన సమాచారం ఆధారంగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలంలో లభించిన ప్రతి ఆధారాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే ఎస్ఐ అప్పారావు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అధికారికంగా నిర్ధారిత ఆధారాల ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ప్రతి అసహజ మరణం వెనక ఉన్న పరిస్థితులను వాస్తవాల ఆధారంగా వెలికి తీయడం దర్యాప్తు సంస్థల బాధ్యత. ఈ ఘటనలో కూడా తొందరపడి నిర్ణయాలకు వెళ్లకుండా ప్రతి ఆధారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ రైల్వే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఒక మనిషి కనిపించకుండా పోవడం ఒక కుటుంబానికి ఎన్నో అనుమానాలు, ఆందోళనలు మిగులుస్తుంది. ప్రతి అసహజ మరణం వెనుక ఉన్న నిజం బయటపడాలంటే ఆధారాలు, శాస్త్రీయ పరిశోధన, చట్టపర విచారణే కీలకం. ఈ ఘటనలో కూడా అదే ప్రక్రియ కొనసాగుతోంది. అధికారిక దర్యాప్తు పూర్తయిన తర్వాతే పూర్తి వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.